హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే, ఈరోజే కదండి శాకంబరి పౌర్ణమి. కాబట్టి శాకంబరి దేవికి మీరు ఈరోజు అయితే ఎంచక్క అంటే వెజిటేబుల్స్తో అంటే తరకారీలతో మీరు ఏదైనా ఒక కూరగాయలు ఆమెకి నైవేద్యంగా సమర్పించి తద్వారా అక్కడ ఉన్న భక్తాదులకి మీరు ప్రసాదం లాంటిది ఇవ్వాలి. అది ఎలాంటి ప్రసాదం అంటే వెజిటేబుల్ రైస్ కానీ వెజిటేబుల్స్ సంబంధించింది ఏదైనా దానం చేయండి ఇవాళ ఎస్పెషల్లీ. ఎందుకంటే శాకంబరి దేవి కృప అనేది మనపైన ఉంటే, తన యొక్క దీవెనలు మనపైన ఉంటే ఈ సంవత్సరం పొడుగుకి కావాల్సిన ఒక అంటే మనకి తినబండారాలకి అయితే ఏదైనా కనీష్ట అవసరం ఉంటుందో ఆ సౌకర్యాలన్నీ తాయి శాకంబరి దేవి ఎంచక్క మనకి ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం 3 గంటలకైతే స్టార్ట్ అయిందండి ఈ ఒక శాకంబరి పౌర్ణమి అనేది. రేపు ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మీరు సాయంకాలం కూడా ఆమెను పూజించి ఎంచక్క వెజిటేబుల్స్తో అలంకరించి ఆమెకి నైవేద్యాన్ని అయితే సమర్పించి భక్తులకి మీరు ప్రసాదాన్ని అయితే ఇవ్వండి. అది తరకారీకి సంబంధించిన అంటే వెజిటేబుల్కి సంబంధించిందే అయి ఉండాలి. అది ఏ కూరగాయలైనా సరే, ఆకుకూరలైనా పర్వాలేదు. ఈరోజు ఆమెకి సమర్పించి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు అక్కడ ప్రసాదాన్ని అయితే పంచిపెట్టాలి మస్ట్ అండ్ షుడ్గా. మీరు నలుగురికి దానం చేయడం వల్ల మీ యొక్క భోగభాగ్యాలు అనేవి పెంపొందింపడం జరుగుతుంది, అభివృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఇవాళ శాకంబరి దేవి యొక్క కృపతో మీరు నలుగురికి కనిష్టం ఒక 4-5 మందికైనా మీరు ప్రసాదాన్ని పంచిపెట్టాలి. అది తరకారీ వెజిటేబుల్స్ రూపంలో అంటే కూరగాయల రూపంలో మీరు నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని అయితే పంచిపెట్టండి. మీకు మంచిగా డబ్బు విషయంలోనూ అభివృద్ధి ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం, ఐశ్వర్యం, మనకి కావలసిన యొక్క అంటే అన్న ప్రసాదాలకి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పచ్చు.